కాదు వెళ్ళే వాళ్ళని దారిలో ఇట్లా బైక్ ఆపేసి అందరిని ఇలానే డ్రా చేసి సార్ నీకు ఓన్ నచ్చిర్రా ఇద్దరిట్లో మ్యామ్ నచ్చింది. రోడ్డు మీద ఏం పడతా జేరుగా మేడం ఏం చేస్తారు మరి ఎక్కడ చేస్తారు మరి బెడ్రూమ్ ఇది ఒక్క మన ప్లీజ్ మేడం మనం ప్లీజ్ మేడం ఒక 2 days గా నటించండి పెళ్లి చేసుకున్నట్టుగా మేడం ఆగు మేడం మీకు ఎవరు నచ్చి కాదు ఒక్క నిమిషం మా ఇద్దరు ఇట్లా ఎవరు నచ్చారు ఎవరు నచ్చలే మాటరాని మౌనమిది మౌన వినగానమిది కాలు మొక్కకు రా ప్లీజ్ రా కాలు మొక్కకు రా అరే చెయ్యొద్దు పట్టుకుంటాం ఎంత స్మూత్ గా ఉంది మేడం మీ చెయ్యి చెయ్యొద్దులు అబ్బా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ బయ్యారం ఆ ముచ్చట కూడా అయిపోయింది అనుకో ఏం ముచ్చట అరే నువ్వు కంగారు పట్టుకో నేను ఎవరినో ఒకరు సెట్ చేస్తా ప్లీజ్ ఓపిక పట్టు 2 days అయితే ఏముందన్నా? బండి వస్తుంది ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం ప్లీజ్ మేడం మా 2 days లో చనిపోతుండు తన చివరి కోరిక మేడం ఎవరినన్నా ఒకరిని పెళ్లి చేసుకోవాలని తన చివరి కోరిక అర్థం చేసుకోండి అయితే మేమేం చేయాలి ఇద్దరు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఒక్కసారి బండి దిగండి మేడం ప్లీజ్ మేడం కాలు మొక్కు మేడం బట్టలు లే మేడం ప్లీజ్ మేడం ఇక్కడ మేడం పట్టుకోండి మేడం ప్లీజ్ మేడం తనకి 2 days లో చనిపోతుంది మేడం మేడం మీకు మంచి మనసు ఉంది అనుకున్నా కానీ ఇట్లా ప్లీజ్ మేడం అర్థం చేసుకో మేడం ప్లీజ్ మేడం నీ కాళ్ళని పట్టుకుంటా మేడం నిజం ప్లీజ్ మేడం పాపం తిను చనిపోతుంది మేడం కార్యేషు దాసి అంటే తనకి చివరి కోరిక ఉంది మేడం పెళ్లి చేసుకుంటే తన ఆత్మ అనేది శాంతి ఉంటుందని ఇంకా ఎవరికైనా ఇచ్చి చేయండి మమ్మల్ని కాదు మేడం మీరు చూసేందుకు మంచి వాళ్ళు ఎక్కడ మేడం ఇద్దరం ప్లీజ్ మేడం మంచిగా ఉంది మేడం ఎక్కడ కొన్నారు మేడం డ్రెస్ ఎక్కడ కొన్నారు మేడం చార్మినార్ కొన్నా కూడా ఇంత బాగుంది అంత సూపర్ మేడం ప్లీజ్ మేడం ఇది ఒక్క మన ప్లీజ్ మేడం మనం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం కాదు మేడం ఇప్పుడు మీకు ఎవరికైనా ఇచ్చి చేయండి కావాలంటే మమ్మల్ని ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు చేసుకోకపోతే దారంపటి ఎవరు వెళ్తుంటే వాళ్ళు ఇట్లా సతాయిస్తారా మేడం ఎందుకు మేడం అంత కోపడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి మేడం కాదు వెళ్ళే వాళ్ళని దారిలో ఇట్లా బైక్ ఆపేసి అందరిని ఇలానే డ్రా చేసి సార్ నీకు ఓన్ నచ్చిర్రా ఇద్దరిట్లో మ్యామ్ నచ్చింది. మేడం మీరు బాగుంటారు మేడం మీరు మ్యామ్ చేసుకోండి మేడం 2 days లో చనిపోతాను మ్యామ్ ప్లీజ్ మ్యామ్. చెమటలు పడుతున్నాయి చూడండి మ్యామ్. ఏం చేయమంటారు సైలెంట్ ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ కాకపోతే ఒక 2 days గా నటించండి పెళ్లి చేసుకున్నట్టుగా మేడం ఆగు మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం ఏంటి ఎవరన్నా ఒకరు 2 days పెళ్లి చేసుకున్నట్టు నటించండి లేదంటే ఉంచుకోండి మేడం అరే ఏం మాట్లాడుతున్నావు ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ఏంటి ఉంచుకునేది ప్లీజ్ మేడం మంచిగా చూసుకుంటారు నా మీద ఒట్టే అక్క చెల్లెలా సిస్టర్సా నిజంగా నాకు జాతకంలో రాసింది అనమాట నిజంగా ప్లీజ్ మీ పంచ్ డైలాగ్ నాకు అక్కడ ఇట్లాంటి అక్కడ పంతులు ఉంది కదా ఆ పంతులే చెప్పిండు జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లెక్కి అంటే మీ ఇద్దరం బ్రదర్స్ అంటే కజిన్ సిస్టర్స్ కానీ ఓన్ సిస్టర్స్ గారు పెళ్లి చేసుకుంటామని మా జాతకంలో రాసింది ప్లీజ్ నువ్వైనా చేసుకో ప్లీజ్ మీకు ఎవరు నచ్చి కాదు ఒక్క నిమిషం మా ఇద్దరిట్లో ఎవరు నచ్చారు మాటరాని మౌనమిది మౌన వినగానమిది నేను కూడా నచ్చలేదా నచ్చలేదు కనీసం ఉంచుకోవటానికి కూడా పనికిరానా పెట్టుకోండి ఎక్కడ పెట్టుకోవాలా కాదు నువ్వెందుకు ఇంత చూసానికి ఇంత ముద్దుగా ఐస్గా కూల్గా ఉన్నావు నువ్వెందుకు ఆటగా అంటున్నావు ఏం చేయాలా
చూస్తాను కూడా చాలా హాట్ గా ఉన్నావు, మంచి బ్లూ శారీ కొన్నావు. అంటే మేము కారం తేలేదు. ఈ అబ్బాయికి ఇష్టమైన కలర్ బ్లూ కలర్. బ్లూ కలర్ లో ఎవరు కనిపించిన అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి ఒకవేళ బతికే అవకాశం ఉంది. ప్లీజ్ మ్యామ్. కాలు మొక్కకు రా ప్లీజ్ రా, కాలు మొక్కకు రా, మొక్కకు రా, మొక్కకు రా, మొక్కకు రా. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, తన కోరిక మేడం. అయ్యో తన కోరిక అయితే రోడ్డు మీద ఏం పడతా జేరుగా మేడం. ఏం చేస్తారు మరి? ఎక్కడ చేస్తారు మరి? బెడ్రూమ్, బెడ్రూమ్. మీకు పిచ్చా? అంటే అలాంటివన్నీ బెడ్రూమ్ లో చేసుకుంటారు కదా, రోడ్డు మీద ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు కదా మేడం. ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. నా చెమటలు పడుతున్నాయి నా ఏం చేయాలి? ఇది చెమటలు పడితే చనిపోతాడు మేడం. ప్లీజ్ ఇంకా కాకపోతే చచ్చిపోతే చనిపోని, మాకు అవసరం లేదు. ఆస్తి ఉంది మేడం. ఎంత ఆస్తి ఉన్న మాకేంటి? ఆస్తి డబ్బు మాకు అవసరం లేదు. మరి ఏం కావాలి మీ కోరిక ఏంటో చెప్పు మేడం. కోరికలు ఏం లేదు. మరి మీరు గమ్మున ఉండండి. మా మేడం 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 ఒక్క నిమిషం. ఏమైంది? ఎందుకు ఆపుతురు? చేయెందుకు? ఎంత స్మూత్ గా ఉంది మేడం మీ చెయ్యి. అబ్బా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం. నిజంగా చాలా స్మూత్ ఉంది మేడం. అర్థం చేసుకోండి మేడం, ఎంత సున్నితమైన మనసు. వెళ్ళే వాళ్ళని ఇట్లా ఆపేసేసి ఇట్లా టార్చర్ చేయడం. పోలీస్ కంప్లైంట్. మీకు ఆస్తి కావాలన్నా చెప్పండి. ఆస్తి కావాలన్నా ఎంత కావాలి? మరి ఏం కావాలి? మీకేం కోరికలు ఉన్నాయి? మాకేం కోరికలు లేవు. చిన్నపోయిందేమో చెలికొమ్మ ఆ గుండెల గూటికి ముందే ఏం లేవు. కాదు మరి కోరికలు లేకపోతే ఎలా ఇన్ని రోజులు? తీసుకెళ్ళి డాక్టర్ చూపించండి. అతను నేను చూపించాను. ఇప్పుడు మీకు కోరికలు అంటూ ఏం లేవా? కోరికలు లేవు. కోరికలు లేకుంటే ఎలా ఉంటారు? మీరు ఎలా తీర్చుకుంటారు కోరికలు? మాకేం కోరికలు ఉన్నాయి? కోరికలు ఉంటే ఎలా తెల్లవేర్చుకుంటారు? ఏమి కోరికలు లేవు. మీరేం మాకు తీర్చాల్సిన అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్స్ అన్ని ఉన్నారా? లేరు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నాము. మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా, అక్క చెల్లెలు మరి ఎట్లా చేసుకుంటారు? ఇద్దరే చేసుకుంటారా? మేము చేసుకుంటాం. నీకెందుకు అయ్యా ప్రాబ్లం? ఎప్పుడు? నా ఇష్టం. రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటారా? నీకు అవసరమా? పూజారి ఉంటా, అక్కడే ఉంటా, పూజారి ఉంటా. ప్లీజ్ ప్లీజ్ అబ్బా, పూజారి కూడా ఉండమ్మా. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేమేం చేసుకోండి, మీరు చేసుకోండి. మళ్ళీ ఆయన చెప్పిన జాతకం ప్రకారం మీ ఇద్దరు మిమ్మల్ని చేసుకోవాలి. అయ్యో మేమిద్దరమే దొరికామా మీకు? మిగతా వాళ్ళు ఎవరు దొరకలేదా? రోడ్ సరే నువ్వు పెళ్లి వద్దు ఏమొద్దు, దారిన పోయిన దానం అని అన్నట్టు మాకు పట్టుకున్నారు. మేడం ఓన్లీ 2 days మ్యామ్. నీలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడ. 2 days ఏం చేయాలా? మేము వెళ్ళిపోతాము. మాట్లాడుతుండ్రా. అరే నీ బాగా నేను అర్థం చేసుకో. మీ బాధ మాకు అర్థం. సరే ఇదంతా కాదు. వెళ్ళిపోతాం మేము. ఇట్లా రోడ్డు మీద టార్చర్ చేస్తారా మీరు? మీకు అసలు కనీసం కొంచెమైనా మేనేజ్ ఉందా? సార్ మీ చెల్లెతో మాట్లాడదు కాదు, నువ్వు అర్థం చేసుకో. సార్ నువ్వన్నా రైట్. ఏం చేస్తున్నారు? ఏంటిది రోడ్డు మీద ఇదంతా? రోడ్ మీద కాబట్టి చేసుకుంటారు కానీ నువ్వు ఏంటి రోడ్డు మీద చేసేది? ఒకటి కొంత ఒకటి ఫ్రీ. ఏంటది? మీరు కొనుక్కొని మీరు ఫ్రీ చేసి నువ్వన్నా వేయించుకో తనన్నా. ఏంటి వేయించుకోవాలి? అంటే ఒకరి కొంత ఒకరు ఫ్రీ. ఇప్పుడు ఆయన చేసుకున్నాను అనుకో, నేను ఫ్రీగా వస్తాను మీ ఇద్దరికి. ఏం చేసుకోవాలి? ఉంచుకోరు నన్ను. అంటే ఏదో ఒకటి చేయొచ్చు కదా కొద్దిగా. ప్లీజ్ అర్థం చేసుకోండి కొద్దిగా. ఫస్ట్ చెయ్యొద్దు. అందరు చూస్తారు మనకి, అందుకని దగ్గర రమ్మంటే. అరే చెయ్యొద్దు. చూడండి మేము ఎందుకు దగ్గర రావాలి? అరే ఏం చేస్తున్నారు మీరు రోడ్డు మీద? మీ కోరిక మొత్తం నేను నెరవేరుతా. ఏం కోరికలు లేవు, మీరేం తీర్చాల్సిన అవసరం లేదు. అంతేనా? మా దారిని మమ్మల్ని పోనివ్వండి, మీ దారిని మీరు పోండి. అంతే వెళ్ళిపోతారు. ఇదే లాస్ట్ మాట. అంతే. సరే ఒకళ్ళు ఒకళ్ళు ముద్దని నీరు కనీసం. అరే ఏం మాట్లాడుతాం? ముద్దిస్తారా నీకు? మరి ఏమి ఇస్తావు? ఏమి ఇయ్యం. ముద్దు ఏవైతే అది ఏవైతే ఇది ఏవైతే ఎట్లా కావాలి? ముద్దు ఎట్లా ఇస్తారు నీకు? మరి ఏది ఇస్తావు? నువ్వు చంటి పిల్లాడవా? ముద్దు నీకు. నీ దగ్గర ఏం ఫ్రీ ఉన్నా? మా దగ్గర ఏం ఫ్రీగా లేవు. లిఫ్ట్ మరింత వేసినావు కదా, బాగుంది. లిఫ్ట్ నీది కూడా బాగున్నట్టు. ఇప్పుడు మొదలవుతుంది చూడు. హరాస్ కాదు, ఒక్క నిమిషం చూడు సార్. లిఫ్ట్ ఎక్కువంటుంది. దూరం నుంచి మాట్లాడొచ్చు కదా, దగ్గర వస్తుంది. దగ్గర వస్తున్నా ఏమి చుట్టాలా మేము?
కాదు పెళ్లి చేసుకుంటే ఒకరికొకరు ఏం పెళ్లి చేసుకుంటావు? ఏం పెళ్లి చేసుకుంటావు? నాకు ఆస్తి కూడా మరింత ఉంది. నాకు ఆస్తి ఉంటే మాకేం అవసరం లేదు. ఇట్లా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఇలా టార్చర్ చేయొద్దు మీరు. మీరు చేయండి పర్లేదు, నేను చేపించుకుంటా. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఏం అవసరం మిమ్మల్ని టార్చర్ చేయాలి? మీరు చెయ్యక నన్ను చేయనీయక ఎట్లా కావాలి? ఏం చేస్తావు నువ్వు? ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తావు? నీకేం కావాలి చెప్పు, అదే చేస్తా. నువ్వేం చేస్తావు? నీకేం కావాలి? నాకేమొద్దు. ఏదొద్దా? సరే నేనే చేస్తా పట్టు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏదో ఏం చేస్తావు? ఆటోలో కూర్చుందాం పద. ఏం చేస్తావు ఆటోలో కూర్చో? చెప్పి ఏదో మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? గో మీ చెల్లెని పంపి సేపు మాట్లాడుకుందాం. అరే దిమాగ్ ఖరాబ్ అయిందా? మా చెల్లిని పంపమంటావు? మరి నువ్వే రా మరి పోందా. మీదకొస్తా. ఎవరు రాకపోతే ఎట్లయితే పని, ఇంకో ఇట్లయితే నా వల్ల కాదు. నీ వల్లకైతే నా వల్ల ఒకటే నాకు తెలిసింది, మీరన్నా సుఖపడాలి నేనన్నా సుఖపడాలి, ఏదో ఒకటి చేసుకున్నాం. కావాలంటే అది గట్ల అడిగినావు చూసినా, సుఖం అంటే ఏంటి అదంటే ఏంటి అనేది నేను చెప్తా, వివరిస్తా. వెళ్ళవయ్యా బాబు, ఫస్ట్ ఇప్పుడైతే నేర్చుకుని పాప చిన్నపిల్ల కదా, ఏం అవసరం లేదు. మరి నువ్వు నేర్పి. ఎందుకు నన్ను తీసుకుపోయి నేర్పి. ఏం నేర్పించాలి నీకు? నేర్పించారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దిమాక్ ఉందా నీకు కొంచెమైనా? నువ్వే మంచిగా అంత సీరియస్ అవుతావు మీ చెల్లె. మరి ఏం మాట్లాడాలి? ఏం అడిగినా? అంటే మీరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా టార్చర్ చేస్తుంటే మీకు హెల్ప్ చేస్తారనుకుంటా? అది ఏం అడిగినా అంటే చెప్పు. మీరు అడగలే వచ్చేస్తారనుకుంటా? ఎందుకు ఇంత కోపడుతున్నావు? మరి ఏం చేస్తావు నువ్వు? నువ్వు నన్ను ఏమన్నా కావాలంటే చేసుకో. మేమేం చేయాలి? మరి నిన్న చేయని. ఏం చేస్తావు మమ్మల్ని? ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తావు? ఏంది ప్రతిదానికి కూడా పడితే ఎట్లయితే పని ఏదన్నా ఉంటే మీరు సుఖపడాలి, నేను సుఖపడాలి, ఇంటి సుఖపెట్టాలి. ఇంకెవరికన్నా చూసుకోపోయి ఇప్పుడు ఏడుకోక దానికి పోతురు సుఖపడి నీకే కదా. మా ఇష్టం వచ్చిన దగ్గర పోతాం, నీకేంటి? ఇప్పుడు ఏడికి పోతున్నావు? మా ఇష్టం. డ్యాన్స్ చేయడానికి అయితే మన ఇద్దరం ఏందా ఏంది ఏం కాదు తను నేను ఈడు జోడు బాగున్నావు, అయితే ఏదో ఒకటి మాట్లాడుకోండి. నువ్వెందుకు ప్రతిదానికి ఏంటి? నువ్వు ఒక కావాలంటే ఏంటి మీరు ఏంటి? ఏం చేస్తున్నారు మీరు అసలు? ఏంటి రౌడీసా ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? అడుగు ఏం చేస్తున్నాడు? ఎక్కడ వెళ్తున్నావు? కాదు పని మేము పోదా. పో ఇక్కడ పో. కాదు పని ఎందుకు? నేను రాను. ఎక్కువ. సరే 10 నిమిషాలు అయింది కదా, ఆ ముద్దు కూడా ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆ పని కూడా ఏమైపోతుంది? ఆ ముచ్చట కూడా అయిపోయింది. ఏం ముచ్చట? ముచ్చట అంటే అమ్మ నాన్న ఆట ఆడుకున్నా. అవునా? అట్లా వేరే వాళ్ళు ఉంటారు, వెళ్ళి చూసుకోవయ్యా. పో నువ్వు ఫస్ట్. గో చెప్తున్నా, నేను నా వెనక ఉన్నారో తెలియదు నీకు చెప్తున్నా. ఎవరున్నారు నీ వెనక? ఎవరున్నారు నీ వెనక? మాకేం భయం? మా అన్న అతనే మేము జుట్టు పెట్టి కొడతాం ఇప్పుడు. ఏ కొట్టు చూస్తా, కొట్టు నువ్వు చూస్తా. పోండి ఇక్కడ ఫస్ట్. మాకు ఇక్కడ ఏంటి ఏంటి రోడ్డు మీద ఏంటి? అది ఏం చేస్తున్నారు మీరు? ఏంటి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. బాగుంది ఏం చేస్తారు మీరు? నిజంగా అసలు ఏం చేస్తారు? ఇట్లా అల్లరి చేస్తున్నారు ఏంటి? ఆడపిల్లలు అల్లరి చేస్తారు. కట్టు హైట్ కట్టు పర్సనాలిటీ అంటే మీరే నిజంగా చెప్పనా? రోడ్డు మీద ఆడపిల్లలు అల్లరి చేస్తున్నారు ఏంటి? ఏం చేస్తున్నారు రోడ్డు మీద? నువ్వు అర్జున్ హాయ్ అసలు చూడ ఎవరికే చూస్తావు నువ్వు? ఫస్ట్ అయితే మాకు దారి పట్టి మేము పోతాం. పోతావా? పో పాప పోవాలి, పోనీ. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. పోనీ పోనీ మేము లేస్తాం. పోండి పోండి. కాదు అంతేనంగా కాదా? సరే పోరి. నువ్వు ఎక్కు ఎక్కు ఎక్కు. అక్క వీళ్ళు వెనకాల ఎక్కుతారు. మేము ఎందుకు ఎక్కుతాం? ఇంకా మీరే ఉన్నారు, ఇంకా ఎవరన్నా ఉన్నారు? గిత్త జాలి లేదు ఏం మనుషులు వెనకాల. లేదు. ఏమో ఎక్కు అవును. ఎక్కు. అరే ఇల్లు కాకపోతే ఇంకో చూసుకున్నాం కదా.